ఒకసారి యోబుతో దేవుడు ఈ లేవియాతాను గురించి చెప్పిన విధానం చూడండి. అది నిజంగా ఎంత పెద్ద నీటిజీవి అయితే దేవుడు దాని గురించి ఇలా చెప్తున్నాడు. మళ్ళీ ఒకసారి యోబు గ్రంథం 41వ అధ్యాయం 2వ వచనం నుంచి చూద్దాం. ఆ జీవి ముక్కుకు దవడలకి నువ్వు గాలం వేయగలవా? పిట్టలతో ఆడుకున్నట్లు దాంతో ఆడుకోగలవా? దాంతో ఎవరైనా వ్యాపారం చేయగలరా? దాన్ని ముక్కలు చేసి అది మాంసంలాగా ఎవరైనా అమ్మగలరా? చేపను గుచ్చినట్టు దానిని బల్లెంతో పొడవగలరా? ఆ భయంకరమైన నీటిజీవిని టచ్ చేసి చూడు, ఇంక నీకు యుద్ధమే అంటున్నాడు దేవుడు. మనుషులు దాన్ని వశపరుచుకోవాలన్న ఆశ కలిగినప్పుడు దాన్ని చూడగానే ఆ ఆశను కూడా వదిలేసుకుంటారు. దాని పొడవు చూస్తే ఎవరికైనా గుండెలు అవిసిపోతాయి. ఆ భయంకరమైన నీటి జీవిని కదిలించే వీరుడే లేకపోతే దాన్ని సృజించిన నన్ను ఎవడైనా కదిలించగలడా అని దేవుడు యోబుతో అంటున్నాడు. నిజమే కదండి. దేవుడితో ఆటలాడగల మనిషి ఎవడైనా ఉన్నాడా? ఆయన భయంకరుడు. అది ఊహించడానికి కూడా గుండెలు అవిసిపోయేంత ఘోరంగా ఉంది. యోబు గ్రంథం అన్నిసార్లు చదివినా ఒక నీటి జీవి గురించి దేవుడు ఎంత గొప్ప చేసి మాట్లాడా అనే విషయాన్ని చాలా మంది గమనించి ఉంటారు. అలాగే ఇదే యోబు గ్రంథంలో మరొక నీటి జీవి గురించి రాయబడి ఉంది. యోబు గ్రంథం 40వ అధ్యాయము 15వ వచనం. నేను చేసిన నీటి గుర్రమును నీవు చూచియున్నావు గదా, ఎద్దువలే అది గడ్డి మేయును. దేవుడు యోబుతో ఒక నీటి గుర్రం గురించి చెప్తున్నాడు. ఇంగ్లీష్ బైబిల్లో నీటి గుర్రం అని రాయబడ్డ చోట బెహిమోత్ అనే మాట కనబడుతుంది. హిబ్రూ భాషలో బెహిమోత్ అనగా ఒక బీస్ట్, మృగం అనే అర్థం. దేవుడు నీటి గుర్రంగా చెప్తున్న ఈ బెహిమోత్ డిప్లోడోకస్ లేదా బ్రకియోసారస్ అయి ఉండొచ్చు. హీబ్రూ స్టడీలో అవి కూడా అంతరించిపోయిన డైనోసార్స్ అయి ఉండొచ్చని భావిస్తున్నారు. ఒక విధంగా అది నిజమనిపిస్తుంది. దేవుడు నీటి గుర్రం అని చెప్తున్న ఈ బెహిమోత్ అనేది ఎంత పెద్దగా ఉందో చూద్దాం. యోబు గ్రంథము 40వ అధ్యాయము 23-24 వచనాలు. నదీ ప్రవాహము పొంగి పొర్లినను అది భయపడదు. యోర్దాను వంటి ప్రవాహము పొంగి దాని నోటి వద్దకు వచ్చినను అది ధైర్యము విడవదు. అది చూచుచుండగా ఎవరైనా దానిని పట్టుకోగలరా? ఉరియొగ్గి దాని ముక్కునకు సూత్రము వేయగలరా? ఒక ఇంగ్లీష్ తర్జుమాలో 23వ వచనం ఈ విధంగా రాయబడింది. బిహోల్డ్, హీ డ్రింకెత్ అప్ ఎ రివర్ అండ్ హేసెత్ నాట్, హీ ట్రస్టెత్ దట్ హీ కెన్ డ్రా అప్ జోర్డాన్ ఇన్ టు హిజ్ మౌత్. చూసారా, ఒక నదిని కూడా అది మింగేసి కంగారు పడకుండా ఉండగలదని కనబడుతుంది. అంటే అది పెద్దగా ఉన్న జీవి అని దేవుడు చెప్తున్నాడు. ఇది కూడా ఎవరన్నా పట్టుకోగలరా అని దేవుడు 24వ వచనంలో మాట్లాడుతున్నాడు. సముద్రంలో ఉన్న భయంకరమైన జీవుల గురించి దేవుడు యోబుకి వివరిస్తున్నాడు. డైనోసార్లు మనిషి జీవించిన యుగం కంటే ఎన్నో వేల సంవత్సరాల యుగం నాటివి అని సైన్స్ చెప్తుంది. దాన్ని మెసోజోయిక్ ఎరా, ఏజ్ ఆఫ్ రెప్టైల్స్ అని కూడా అంటారు.